హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో బీఆర్ఎస్ పార్టీ స్పీకర్పై వేసిన కోర్టు ధిక్కార్ పిటిషన్పై మరోసారి అక్కసు ఎల్లగక్కారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ సర్కార్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో కడుపు మండిన రాధాకృష్ణ రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ తన కొత్త పలుకులో వింత భాష్యం చెప్పాడు. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ది జ్యుడిషియల్ యారగెన్సీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ మాట వినకపోతే స్పీకర్ను జైల్లో పెడతారా, బెదిరిస్తారా అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై రాధాకృష్ణ మండిపడ్డాడు. ఎమ్మెల్యేల ఫిరాయింపు తప్పు కాదు, కానీ సుప్రీంకోర్టు అనర్హతపై గడువు ఇవ్వడం తప్పు అంటూ రేవంత్ రెడ్డిపై తనకున్న అవిభాజ్యమైన ప్రేమను చాటుకున్నారు. వైఎస్ఆర్ కేసీఆర్ హయాంలో ఫిరాయింపులు తప్పని చిలక పలుకులు పలికిన రాధాకృష్ణ నేడు ఫిరాయింపులపై మౌనం వహిస్తూ సుప్రీంకోర్టుపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ సమాజం మండిపడుతుంది. ఒక్కసారి కొత్త పలుకులో ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. ఇదే సుప్రీం కోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ కు గడువు ఎలా విధించింది. స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలకు అధిపతులే కదా గవర్నర్లు. ఆ మాటకొస్తే న్యాయమూర్తులకు జీత భత్యాలు చెల్లించాలన్నా అవే చట్టసభలు ఆమోదించాలి కదా. తెలంగాణ శాసనసభ స్పీకర్ కు గడువు విధించడంతో అయిపోలేదు. ఈ అంశంపై విచారణకు వచ్చిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు జ్యుడిషియల్ యారగెన్సీని గుర్తుకు తెస్తున్నాయి. లేదా కొత్త సంవత్సరం రోజున ఎక్కడ ఉండాలి అంటే జైల్లో ఉంటారో బయట ఉంటారో తేల్చుకోండి అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్ ను ఉద్దేశించి కఠినంగా వ్యాఖ్యానించింది. గవర్నర్ కు గడువు విధించే అధికారం లేనప్పుడు లెజిస్లేచర్ అధిపతికి గడువు విధించడంతో పాటు జైలుకు పంపే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఫిరాయింపులకు పాల్పడిన వారిపై స్పీకర్లు ఫలానా గడువులోపే చర్య తీసుకోవాలని లేదు. అలా చట్టంలో గడువు విధించకపోతే చట్టం చేసిన లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించాల్సిన సుప్రీంకోర్టు తనకు తానుగా గడువు విధించింది. ఫిరాయింపు శాసన సభ్యుల రాజీనామాల విషయంలో సభాపతులు ఎడతెరిపి లేకుండా తాత్సారం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటున్నారు. సదరు లొసుగులను అధిగమించే చర్యలకు ఉపక్రమించాల్సిన సుప్రీంకోర్టు మౌనంగా ఎందుకుంటోందో తెలియదు. ఫిరాయింపుల వ్యవహారం ప్రహసనంలా మారిందన్నది ప్రజాభిప్రాయం. చట్టం చేసిన లక్ష్యం నెరవేరాలంటే గడువు ఉండాలి. ఆ మేరకు పార్లమెంట్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచించుండాల్సింది. అలా కాకుండా ఒక్కో కేసు విషయంలో ఒక్కోలా తీర్పులు ఇస్తూ పోతూ ఉండడం వల్ల న్యాయ వ్యవస్థపై గౌరవం తగ్గుతుంది అని న్యాయస్థానం హోంకరించింది. ఇదొక రకంగా పరిధిని అతిక్రమించడమే. నిజంగా ఆ పరిస్థితి వస్తే తెలంగాణ శాసనసభ స్పీకర్ ను జైలుకు పంపగలరా? అదే జరిగితే సదరు ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తిపై శాసనసభ కూడా చర్యలకు ఉపక్రమిస్తే అందుకే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు తమ పరిధులకు లోబడి హుందాగా వ్యవహరించాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. ఎవరికి వారు తామే గొప్ప అనుకుంటే రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన ఏర్పడదా? 4 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ప్రతిష్టంభన ఏర్పడింది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య సున్నితమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతల అభిమతం అదే. అయితే ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థలోని కొందరు కేసుల విచారణ సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు అవేమీ తీర్పులో భాగంగా ఉండవు. అయితే అలాంటి వ్యాఖ్యలు అభిప్రాయాలు వెలువడినప్పుడు అవన్నీ న్యాయస్థానాల తీర్పులు ఆదేశాలుగానే ప్రజలు పరిగణిస్తున్నారు. కోర్టు ధిక్కార కేసుల్లో కూడా అరుదైన సందర్భాల్లో మాత్రమే సంబంధిత అధికారులను పిలిపించాలి, కానీ చీటికి మాటికి కాదు అని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ ఆచరణలో మరోలా జరుగుతోంది. మిగతా వ్యవస్థలతో పోల్చితే సామాన్య ప్రజలు ఇప్పటికీ న్యాయస్థానాల మీదనే నమ్మకం ఎక్కువ పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది న్యాయమూర్తులు కేసు మెరిట్స్ తో సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం, దీనివల్ల న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాలలో ప్రజల మన్ననలను పొందుతుండగా మరికొన్ని సందర్భాల్లో ఆత్మరక్షణలో పడుతోంది. ఈ మొత్తం ఏముంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలా, ఈ ఫిరాయింపుల కేసు నుంచి రేవంత్ రెడ్డిని బయటపడాలనే రాధాకృష్ణ గారి తాపత్రయం మామూలుగా లేదురా నాయన నీకు.